మిస్టర్ ఫేమ్ భరత్ మెయిన్ లీడ్గా చేసిన మిర్రర్ అనే సినిమా ఈ వారం థియేటర్స్ రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియో తెలుసుకుందాం. ఈ లోపల వీడియో అయితే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే ఈ సినిమాలో పెద్దగా ఏం లేదనిపించింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే హీరోయిన్కి వింత వింతగా ఏదో జరుగుతూ ఉంటుంది. దానికోసం హీరోయిన్ వాళ్ళ ఊర్లో ఉండే గుడికి తీసుకెళ్తాడు. అక్కడి నుంచి వస్తున్నప్పుడు వీళ్ళ కారు ఆగిపోయి వీళ్ళకి ఏదేదో జరుగుతూ ఉంటుంది. ఇంతకీ హీరోయిన్కి ఏమైంది, వీళ్ళకి వింతగా జరగడానికి కారణాలు ఏంటనేది సినిమాని స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్ సీన్తో స్టార్ట్ చేశారు. కానీ వెంటనే అది కళ అని చెప్పి గాలి తీసేశారు. అక్కడి నుంచి సినిమా అంతా కూడా చాలా నీరసంగా ఉంటుంది. ఒక్కడంటే ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించే సీన్ ఉండదు. హీరోయిన్కి ఏమైందనే దాని గురించి కొంచెం కూడా క్లారిటీ ఇవ్వరు. ఇక సినిమాకి చెప్పిన డబ్బింగ్ కూడా అస్సలు బాగాలేదు. ఏదో యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి సినిమాకి చెప్పినట్టుగా చెప్పారు. ఇక ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ అయితే ఏదో జరగబోతుందని ఇలాగా కొంచెం ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో కూడా అవే సీన్స్ జరుగుతూ ఉండడం, లాస్ట్ 15 నిమిషాల వరకు కూడా ఎవరు చేస్తున్నారనే విషయాలు చెప్పకపోవడం వల్ల రిపీటెడ్ గా వచ్చే ఆ సీన్స్ చూడడం కష్టంగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ 15 నిమిషాల్లో రివీల్ అయ్యే ట్విస్ట్ అయితే బాగానే ఉంది. కానీ దాంట్లో ఉన్న ఎమోషన్ని రివైంజ్ని అయితే సరిగ్గా హైలైట్ చేయలేదు. ఇంకా సినిమాలో మెయిన్ లీడ్గా చేసిన భరత పర్ఫార్మెన్స్, హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. ఫైనల్గా ఈ సినిమాలో అయితే ఇంటర్వల్ టైంలో వచ్చే ఒక సీను, క్లైమాక్స్లో రివీల్ అయ్యే ట్విస్ట్ బాగుంటాయి. దానికోసం మిగిలిన సినిమా అంతటినీ ఓపిక్గా చూద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సినిమాని ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2/5. ఇక వీడియోకి వచ్చేసి ముందు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక సినిమాకి చెప్పిన డబ్బింగ్ కూడా అస్సలు బాగా అనిపించలేదు.